దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరపున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము మొదటి 14 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై 11 నుండి 14 వరకు చదివినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేరిట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. రాబో దినములయందు దేశములో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానము లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షేమంగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యలను యవనులను దప్పిచేత సొమ్మసిల్లుదురు. షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు, దాను నీ దేవుని తోడనియు, బెహర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేకుండా కూలుదురు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ భాగమును పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధాన అంశము ముందే చెప్పబడిన విధ్వంసం. ముందే చెప్పబడిన విధ్వంసం, ఫోర్టోల్డ్ డిస్ట్రక్షన్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకుని నేటి యొక్క పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, వేసవి కాలపు పండ్ల గంప యొక్క చిత్రాల ద్వారా దేవుడు ఇశ్రాయేలు ముగింపును ముందే సూచించాడు. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ధనవంతులు డబ్బు కొరకు అత్యాశతో ఉన్నారు. అలాగే సబ్బాతు త్వరగా జరగాలనేటువంటి విషయాన్ని కూడా వారు కోరుకున్నారు. వారు సబ్బాతు సమయంలో కూడా అమ్మడం కొనడం ద్వారా చాలా విచ్ఛిన్నం కార్యక్రమాలు చేశారు. వారు నకిలీ అమ్మకాలతో సహా డబ్బు సంపాదించాలనేటువంటి అన్ని రకాల నిజాయితీ లేని మార్గాలను కూడా ఉపయోగించారు. అప్పు తీర్చలేనటువంటి పేదలను కూడా బానిసలుగా మార్చుకున్నారు. అలాగే ప్రియులారా, యెహోవా దినము అనగా తీర్పు రోజు ఈ దినం వారి కొరకు ఏర్పాటు దినముగా పరిగణించబడుతుంది. ఆ రోజు సూర్యగ్రహణం కూడా కలకలం రేపేటువంటి కారణమవుతుంది. ఆ రోజున ఇశ్రాయేలీయులు దేవుని వాక్యాన్ని వెతుకుతారు కానీ దాన్ని వారు వినరు. ఆ రోజున జీవించవలసి ఉన్న యువకులందరూ చనిపోతారు. ఇది ఈ పాఠ్యభాగ సారాంశంగా చూస్తున్న ప్రియులారా. ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం గమనించినట్లయితే 11 నుండి 14 వచనాల ఆధారంగా దేవుడు ఒక్క సమయాన్ని తీసుకొస్తాడు. ఇశ్రాయేలీయులు యెహోవా వాక్యాన్ని కోరుకుంటారు కానీ వారు దాన్ని వినరు. ఇశ్రాయేలీయులు చెడ్డదై మరియు వారిపైన ఆధారపడడానికి ఏమీ లేనప్పుడు మాత్రమే తిరిగి వచ్చేంత మూర్ఖంగా ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రియులారా, గుర్తుంచుకోండి, వాక్యము నుండి దూరం చేసే వారి నుండి అనగా వాక్యాన్ని దూరం చేసుకునేటువంటి వారికి కొన్ని సందర్భాలలో వాక్యం కూడా దూరం అవుతుంది. ప్రియులారా, కాబట్టి అలాంటి అవకాశం వస్తుందని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మనం పొందగలిగే గొప్ప శక్తి లేక గొప్ప శిక్ష అనేటువంటిది ఎందుకు వస్తుందని జ్ఞాపకం చేసుకుంటే, వాక్యం లేకపోవడం ద్వారా, అలాగే వాక్యమయ్యున్న దేవుడు లేకపోవడం ద్వారా అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం చూస్తున్నట్లయితే, వాక్యమయ్యున్నటువంటి దేవుణ్ణి కలిగి ఉండడం అనగా వాక్యాన్ని విని అర్థం చేసుకొని జీవితానికి అన్వయించుకోవడం. ప్రియులారా, అయితే ఇశ్రాయేలీయులు ధనమును అనగా మామోన్ అని పిలుస్తారే, అలాంటి భూ సంబంధమైనటువంటి ధనం, దాన్ని ఆరాధించడంలోనే వారు నిమగ్నమై ఉన్నారు. అలాగే దేవునికి బదులుగా ఈ ద్రవ్యంపై మాత్రమే వారి మనస్సాక్షిని, వారి విశ్వాసాన్ని కూడా దేవుణ్ణి త్రోసివేసేంత దానికి కూడా సిద్ధపడ్డట్టుగా ఈ భాగంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, కనుక డబ్బును ఆధారం చేసుకొని దాన్ని ఆరాధించేటువంటి ఒక ఈ యుగములో మన జీవితంలో ప్రియులారా మనం ఎలా ఉన్నామో ఈ వాక్య వెలుగులో మన జీవితాలను మనము పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక నేటి ధ్యానంలో నుండి ప్రియులారా
మన జీవితానికి అన్వయింపుగా డబ్బు ఆరాధనగా చేసేటువంటి ఈ యుగంలో మనం కూడా మన సొంత సంతృప్తి కొరకు దృష్టిని సారించి బలహీనుల పట్ల శ్రద్ధ వహించడంలో విఫలమవుతున్నామేమో, ఆధ్యాత్మిక ఆత్మ సంతృప్తిలో పడిపోయామేమో. నేను దేవుణ్ణి లేక నేను కలిగి ఉన్నటువంటి మందిరంలో ఉన్నటువంటి వారిని రోజు మనం కలుసుకున్నటువంటి వారిని ఎలా మనం వారిని ఎదుర్కోగలుగుతున్నాం, వారి పట్ల ఎలా ప్రతిస్పందిస్తున్నాం అనేటువంటిది, అలాంటి వ్యవహారాలను కూడా ప్రియులారా వాక్యంలో నుండి మనము చూడవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ విషయాలలో స్థిరంగా నిజాయితీగా మనం ఉన్నామా అని ఈ పాఠ్యభాగం ద్వారా మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. కనుక నేటి ధ్యానంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో డబ్బును ప్రధానంగా ఎంచి డబ్బు కొరకు అనేక మందిని దూరం చేసుకుంటున్నావేమో. దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడని ఈ మాట ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాం ప్రియులారా. కనుక మన జీవితానికి అన్వయింపుగా ఆనాటి ఇశ్రాయేలీయులకు ముందు చెప్పబడ్డటువంటి ఒక విద్వాంసం, అనగా ఎవరైతే దేవుని వాక్యాన్ని దూరం చేసుకుంటారో ఒక రోజున వారే దేవునికి దూరం అయిపోతారు అన్నటువంటి మాట మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. తీర్పుకు ముందు హెచ్చరిక దేవుడు ఇస్తున్నాడు ప్రియులారా. కనుక దేవుని హెచ్చరికలు గమనించినటువంటి వారు, చూడనటువంటి వారు త్వరలో తీర్పులో పడే ప్రమాదం ఉందని నేటి పాఠ్యభాగం మనకు హెచ్చరిక చేస్తుంది ప్రియులారా. కనుక ముందే చెప్పబడ్డటువంటి విధ్వంసం అనేటువంటి ప్రియులారా, దేవుడు తన ప్రజల యొక్క క్షమాన్ని గురించి ఆయన ముందుగానే వాక్యం ద్వారా మాట్లాడుతున్న ప్రియులారా. కానీ మనుషులు దాన్ని పెడచెవిన పెడుతున్నారు. రండి, మనమంతా ప్రభు సన్నిధిలో ఉన్నాం ప్రియులారా. ఈ ధ్యాన సమయంలో ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితం కొరకు ప్రభు సహాయాన్ని కోరుకుందాం. కేవలము డబ్బు మీద, డబ్బుతోనే జీవితం అనేటువంటి ఆధారాన్ని దూరం చేసుకొని దేవుడే మనకు ఆధారమని, దేవుని వాక్యమే అందుకు ప్రమాణమని ప్రియులారా ఎంచడానికి ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన ప్రభువా, దురాశ మరియు కపటత్వానికి మమ్మల్ని దూరంగా ఉంచండి. మాకు ఈ విషయంలో సహాయం చేయండి. మీ వాక్యం కొరకు మాలో ఆసక్తిని, ఆకలిని పునరుద్ధరించమని, మీ వాక్యము లేనటువంటి కరువు కాలం త్వరలో రాపోతున్నటువంటి మాట వింటుంటే తండ్రి, ఒక పక్క భయము, ఆశ్చర్యం వేస్తుంది నాయన. కనుక ప్రజలు నీ వాక్యానికి దూరము కాక మునుపు ప్రభు వారితో ఇంకనూ మీరు మాట్లాడి వారు నష్టములో, నాశనములో పడక మునిపే ప్రభువ వాక్యానికి లోబడే కృపనిమ్మని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభు వారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా ఈ అనుదిన ధ్యానాల ద్వారా మీరు పొందినటువంటి అనుభవాలు, అనుభూతులు అనేకులతో పంచుకోండి. వారి విశ్వాసాన్ని బలపరచాల్సిందిగా మీ ప్రభు పేరట మనవి చేస్తూ, అలాగే ప్రియులారా, వాక్యమైనటువంటి దేవునికి లోబడేటువంటి వారు తప్పకుండా దేవుని వాక్యానికి ఆసక్తి కలిగి ఉంటారు. దేవుని వాక్యాన్ని విని, చదివి, ధ్యానించి జీవితానికి అన్వయించుకునే వారుగా ఉంటారని ఈ పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుండగా ఆ విధంగా చేయగలిగే కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించాలని ఆశపడుతూ మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. కనుక ముందు చెప్పబడినటువంటి విధ్వంసాన్ని ముందుగానే పసిగట్టినటువంటి వాక్యం ఎరిగిన బిడ్డలంగా జీవితాలు ప్రభువుకు సమర్పించుకొని అపాయములో, ప్రమాదంలో పడక మునిపే మన జీవితాన్ని ప్రభు పేరట నిలబెట్టుకుందాం. ఆ ప్రభు మనలందరినీ పునరుద్ధరించి తన మహిమ కొరకై నిలబెట్టి నడిపించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.